నేను ఒకరోజు బెంగళూరు పోయి వస్తుండగా బస్సులో నుంచి నేను ఒక దృశ్యాన్ని చూశాను. పెద్ద డంపింగ్ యార్డు, దాని మధ్యలోనే కొన్ని కుటుంబాల నివాసం. ఆశ్చర్యం వేసింది. వినండి. వినుకొండకు 3 కిలోమీటర్ల దూరంలో మార్కాపురం పోయే దారిలో పెద్ద డంపింగ్ యార్డు ఉంది. నేషనల్ హైవేకి రైల్వే ట్రాక్ మధ్యలో. అక్కడ దాదాపు 15 కుటుంబాల ఎస్టీలు నివసిస్తున్నారు. నేను వారితో కలిసి వారి గురించి తెలుసుకున్నట్టుకు నేను, నా కుమారుడైన ప్రదీప్ చంద్ర, జాష్ ఫౌండేషన్ ఫౌండర్ వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి వృద్ధులు, చిన్నపిల్లలు ఆ వ్యర్థాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను ఏరుకొంచున్నారు. భయంకరమైన దుర్గంధం. ప్రక్కనే కలుషితమైన నీటితో ప్రవహిస్తున్న చిన్న నీటి కాలువ లాంటిది ఉన్నది. ఆ నీటినే వాడుకుంటున్నామని వారు తెలియపరిచారు. మాసిపోయిన బట్టలు, తైల సంస్కారం లేని జుట్లు, వారి జీవనం సాగించే విధానం చూస్తే ఎందుకో నాకు చాలా బాధ వేసింది. త్రాగునీటిని మాత్రం వినుకొండ నుంచి తెచ్చుకుంటామని తెలిపారు. ఆ వ్యర్థాలలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను ఏరుకొని వాటిని అమ్ముకొని ఆకలి తీర్చుకుంటామని తెలిపారు. మనం పనికిరావని పారవేసిన బెడ్స్, దిండ్లు వారు ఉపయోగించుకుంటాం చూసి నా మనసుకు ఎంతో కలవరపాటుకు గురి అయినది. వారందరితో కొద్దిసేపు గడిపి వారికి ఒక రోజుకు కావలసినటువంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. మేము వారితో గడిపిన సమయం వారెంతో సంతోషానికి గురి అయ్యారు. మేము మీ మధ్యకు వచ్చిపోతుంటామని వారికి తెలిపి మేము వారి వద్ద నుండి వచ్చాము. వారి గురించి ఆలోచించినప్పుడు ఏదో తెలియని బాధ కలుగుతుంది. మన చుట్టూ ఉన్న ఇలాంటి వారిని ఆదుకోమని జాష్ ఫౌండేషన్ వారి వినతి. దేవుడు మనకిచ్చిన జన్మ ఎంతో గొప్పది. ఇలాంటి వారికి సహాయం చేసి మన జన్మను ఫలవంతం చేసుకుందాం. ఒక చిన్న సహాయం సాటి వారికి చేసినప్పుడు మనసెంతో ఆనందానికి గురవుతుందో చూడండి. మేము చేసిన చిన్న సహాయం వలన మేము సంపాదించుకున్న వారి చిరునవ్వులు మా మనసుకు ఆనందంతో ముంచాయి. ఏదో తెలియని ఆనందం. ఇంతకంటే ఇంకేం కావాలి? నమస్తే, మీ జాషి ఫౌండేషన్.